సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 19/3/2024 మంగళవారం, తిథి పాల్గొన శుద్ధ దశమి రాత్రి 12:22 వరకు ఉన్నది. తదుపరి ఏకాదశి నక్షత్రం పునర్వసు రాత్రి 8:10 వరకు, యోగం శోభన సాయంత్రం 4:35 వరకు, కరణం తైతుల పగలు 11:35 వరకు, వర్జం ఉదయం 7:11 నుండి 8:55 వరకు, దుర్ముహూర్తం పగలు 8:33 నుండి 9:21 వరకు, మరలా రాత్రి 10:59 నుండి 11:48 వరకు, అమృతకాలం సాయంత్రం 5:36 నుండి 7:18 వరకు, రాహుకాలం సాయంత్రం 3:17 నుండి 4:47 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరైతే ద్రాక్ష రసంతో అమ్మవారిని ప్రతినిత్యం అభిషేకం చేస్తుంటారో వారికి సుఖ సౌఖ్య అభివృద్ధి ఉండగలదని శాస్త్రవచనం. మేషాది ద్వాదశ రాశుల వారికి ధనఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం కలదు. మనశ్శాంతి తక్కువగా ఉండను. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసి సింధూరార్చన చేయించుకున్న మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. ఆత్మవిశ్వాసం పెరగలదు. దగ్గర ప్రయాణాలు ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చేసిన మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండగలదు. చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. వచ్చిన ధనం మాత్రం వచ్చినట్లు ఖర్చగును. ఈ రాశి వారు ఈ రోజు తమలపాకుల దండ ఆంజనేయ స్వామికి సమర్పించినట్లయితే మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగా, ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఏ వ్యవహారం చేపట్టినా ఆలస్యం అయ్యేటువంటి సూచనలు ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసిన మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతులు పెరగలవు. చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనము అభిషేకము వంటివి చేయించుకున్న మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలదాయకంగా ఉండగలవు. విదేశీ ప్రయత్నాలు చేయ వారికి అనుకూలమైనటువంటి సమయం. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆరాధన చేయడం, రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండును. ఈ రోజు సాయంత్రం నుండి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ రాశి వారు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాల్లో కొన్ని ఆటంకాలు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును మరియు బంధుమిత్రులతో మాట తేడాలు పడగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన హనుమాన్ చాలీసాను పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. జీవిత భాగస్వామితో కలిసి సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయించుకున్న మంచిది. తదుపరి కుంభరాశి.
కుంభరాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. రుణ ప్రయత్నాలు అనుకూలదాయకంగా ఉండను. వ్యవహారాల విషయాల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని తమ యొక్క ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశి వారు ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కవచ స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. వేసుకున్నటువంటి ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేస్తుంటారు మరియు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, సుబ్రహ్మణ్యేశ్వర అష్టక స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మరలా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరొక కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.